హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానింగ్ అండ్ డ్రాయింగ్. బిల్డింగ్ కాంపోనెంట్స్లో లాస్ట్ పార్ట్ అదే ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో పీసీసీ గురించి చెప్పుకున్నాం. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఫుట్టింగ్ అండ్ ఫౌండేషన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ టాపిక్ ఫౌండేషన్ అండి. ఫౌండేషను అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, బిలో గ్రౌండ్ లెవెల్ అంటే మనకు పీసీసీ బాటమ్ ఉంటుంది కదండి. పీసీసీ బాటమ్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చే డెప్త్ని ఫౌండేషన్ డెప్త్ అంటారు. నెక్స్ట్ పాయింట్ మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్. మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత ఉండాలండి? మామూలుగా మీటర్ కానీ 3 అడుగులు కానీ మినిమం డెప్త్ ఉండాలన్నమాట. డెప్త్ ఆఫ్ ఫౌండేషను దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం సాయిల్ బేరింగ్ టెస్ట్ చేస్తాం దాని మీద. తర్వాత మన బిల్డింగ్ వెయిట్ ఉంటుంది. బిల్డింగ్ వెయిట్ కానీ స్ట్రక్చర్ లోడ్ కానీ ఆ లోడ్ మీద, తర్వాత మన శాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదే సాయిల్ మీద. మనకి రైట్ సైడ్లో పిక్చర్ కనిపిస్తుంది. అదేంటంటే మనం పునాదులు తవ్వుతాం కదా. పునాదులు తవ్వినప్పుడు దానికి విత్ పెడతాం కదా, 4 అడుగులు బై 4 అడుగులు అని మామూలుగా. దాన్ని లెంత్ బై బ్రెత్, డెప్త్ మనం డి అనుకుంటాం. అదే కింద రాశాను డిఎల్బి అనేసి. మనకి మన పునాదులు డెప్త్ ఎంత ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉందండి. దాన్ని ర్యాన్కిన్స్ ఫార్ములా అంటారు. ఆ ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై రో. క్యూ అంటే అక్కడ బిల్డింగ్ లోడ్ అనమాట, ఫుట్టింగ్ మీద పడేది. తర్వాత రో అనేది యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ అనమాట. క్యూ బై రో ఇంటూ 1 + సైన్ ఆల్ఫా బై 1 + సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. దాని టీటా కూడా అనుకోవచ్చు, వాళ్ళు 5 అంటారు. అక్కడ 5 ఏమొచ్చి యాంగిల్ ఆఫ్ రిఫోజ్ అండి. యాంగిల్ ఆఫ్ రిఫోజ్ కానీ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఆఫ్ సాయిల్ అనమాట. అంటే సాయిల్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ అంటే, ఇప్పుడు మనం ఒక బియ్యం మూటని పైనుంచి వేసామనుకోండి, ఒక పోగులా తయారవుతుంది కదా. తర్వాత దాని మీద ఎంత బియ్యం వేసినా ఆ పోగు నుంచి జారిపోతుంది. ఆ పోగు ఎంతవరకు ఉంటుందో ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫోజ్ అంటారు. అదే అలాగే సాయిల్ కూడా ఆ యాంగిల్ ఆఫ్ రిఫోజ్ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ రిఫోజ్ 20 degrees నుంచి 40 degrees వరకు ఉంటుంది అనమాట. తర్వాత కింద ఎగ్జాంపుల్ చూపించాను చూడండి. ఎగ్జాంపుల్లో క్యూ అనేది లోడ్ కదా, బిల్డింగ్ లోడ్ 70 kN/m² ఉంది. తర్వాత బై రో అనేది యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్, అది 18 ఉంది. 5 = 20 degrees. అది సబ్మిట్ చేస్తే మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత వచ్చిందంటే 0.935 meters వచ్చింది. అంటే దానికి రౌండ్ ఫిగర్గా 1 meter వేసుకోవచ్చు. అలాగే క్యాలిక్యులేట్ చేయాలండి మనం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ని ఆ ఫార్ములా ద్వారా. దానికి థంబ్ రూల్ కూడా ఉంది. ఇప్పుడు ఆ థంబ్ రూల్ చూద్దాం మనం. థంబ్ రూల్ ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫౌండేషను ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన విత్ ఉంటుంది కదండి, అంటే మనం పునాదులు తవ్వింది విత్ ఉంటుంది కదా, ఆ విత్ ఇంటూ 1.5. అంటే ఎగ్జాంపుల్గా మనం జనరల్గా 4x4 అడుగులు పునాదులు తవ్వుతాం కదా విత్. దానికి డెప్త్ ఎంత ఉండాలంటే 4 అడుగులు ఇంటూ 1.5 అంటే 6 అడుగులు డెప్త్ ఉండాలండి మనకి. ఇప్పుడు వరకు ఫౌండేషన్ చూసాం కదా, ఇప్పుడు ఫుట్టింగ్స్ టైప్స్ చూద్దాం. టైప్ ఆఫ్ ఫుట్టింగ్స్లో 2 ఉన్నాయండి. ఒకటి షాలో ఫౌండేషన్ అంటే లోతు తక్కువ ఉన్న ఫౌండేషన్ అండి. డీప్ ఫౌండేషన్ అంటే లోతు ఎక్కువ కావాల్సిన ఫౌండేషన్. షాలో ఫౌండేషన్లో ఐసోలేటెడ్ ఫుట్టింగ్. ఐసోలేటెడ్ అంటే ఇప్పుడు మనం కరోనాది వస్తే ఐసోలేట్ అవుతాం కదా, అంటే సింగిల్గా ఉంటాం కదా. అలాగే సింగిల్ కాలము కింద ఫుట్టింగ్ వచ్చేది అనమాట ఐసోలేటెడ్ ఫుట్టింగ్. అందులో 3 types ఉన్నాయి. సింపుల్, ప్లేన్ అండ్ ప్యాడ్ ఫుట్టింగ్ ఒకటి. రెండోది ఏమొచ్చి స్టెప్డ్ ఫుట్టింగ్. మూడోది స్లోప్ ఫుట్టింగ్ అనమాట. రెండోది కంబైన్డ్ ఫుట్టింగ్లో ట్రెపెజాయిడల్ కంబైన్డ్ ఫుట్టింగ్, రెక్టాంగులర్ కంబైన్డ్ ఫుట్టింగ్, స్ట్రాప్ బీమ్ ఫుట్టింగ్ ఉన్నాయి. తర్వాత స్ట్రిప్పర్ వాల్ ఫుట్టింగ్, తర్వాత మ్యాట్ ఆర్ రాఫ్ట్ కానీ మ్యాట్ ఫుట్టింగ్ కానీ ఉంది. తర్వాత డీప్ ఫౌండేషన్లో ఫైల్ ఫుట్టింగ్ ఉంది. ఫైల్ ఫుట్టింగ్లో ప్రీ క్యాస్ట్ ఫైల్ ఫుట్టింగ్ ఒకటిని, క్యాస్ట్ ఇన్ సైటు అంటే ప్రీ క్యాస్ట్ అంటే బయట తయారు చేసుకుని వచ్చి కన్స్ట్రక్షన్లో పెట్టేది. క్యాస్ట్ ఇన్ సీటు అంటే కన్స్ట్రక్షన్ దగ్గర తయారు చేసేది.
ఇప్పుడు ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ తర్వాత ఇమేజెస్ చూసి నేర్చుకుందాం ఒక్కొక్కటి. ఈ టైప్ ఆఫ్ ఫుటింగ్లో ఫస్ట్ది ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటే సింగిల్ కాలంని సింగిల్ కాలం ఉన్న ఫుటింగ్ అనమాట. దీంట్లో 3 ఉన్నాయి. అసలు ఇది ఎందుకు వాడుతారు అని చూస్తే, ఎక్కడ వాడాలని చూస్తే మనకి సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండి, తర్వాత పునాదులు ఎక్కువ తవ్వవసరం లేదు అనుకుంటే అప్పుడు ఇది వాడచ్చండి. ఫస్ట్ది ప్లేన్ అండ్ సింపుల్ ఫుటింగ్. ఎక్కువ మనం ఇది వాడతామండి. ప్లేన్ అండ్ సింపుల్ ఫుటింగ్ మనం ఫస్ట్ డయాగ్రామ్లో చూడొచ్చు. రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. దానిపైన పెడిస్టియల్, తర్వాత కాలం వచ్చేస్తుంది. స్టెప్డ్ ఫుటింగ్ పాతకాలంలో వాడేవారండి. గ్రూప్ హౌస్లు అన్నిటికీ పాతకాలంలో వాడేవారు. ఇప్పుడు వాడట్లేదు మ్యాక్సిమం స్టెప్ ఫుటింగ్. ఇప్పుడు వాడేది ఏంటంటే సింపుల్ ఫుటింగ్, తర్వాత స్లోప్డ్ ఫుటింగ్ వాడుతున్నారు. స్లోప్డ్ ఫుటింగ్తో చూసుకుంటే మనకి కాంక్రీటు తర్వాత స్టీల్ కూడా తగ్గుతుందండి స్లోప్డ్ ఫుటింగ్లో మనం సింపుల్ ఫుటింగ్తో కంపేర్ చేసుకుంటే. అందుకే స్లోప్డ్ ఫుటింగ్ వాడతారు. ప్లస్ స్లోప్డ్ ఫుటింగ్లోని మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పైనుంచి వచ్చే లోడు ఆ 4 వైపులో స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్లోప్డ్ ఫుటింగ్కి ఒక యాంగిల్ ఉంది కదండి, యాంగిల్ 45 degrees ఉంటుందండి. నెక్స్ట్ కంబైన్డ్ ఫుటింగ్ అండి. కంబైన్డ్ ఫుటింగ్ ఏంటంటే ఒక సింగిల్ ఫుటింగ్ మీద 2 కాలమ్స్ వస్తే దాన్ని కంబైన్డ్ ఫుటింగ్ అంటారు. ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే ఇప్పుడు స్టేర్ కేస్ యూస్ చేసేటప్పుడు దగ్గరలో వేయాలి. అంటే 6 అడుగులకే మనం స్టేర్ కేస్ విత్ 6 అడుగులు ఉంటుంది కదండి. లేకపోతే లిఫ్ట్ వేసినప్పుడు కానీ చుట్టుపక్కల మనకి కాలమ్స్ రావాలి కదా, అప్పుడు ఏం చేస్తారంటే సింగిల్గా వేసే బదులు ఒకే ఫుట్టింగ్ వేసి దాని మీద కాలమ్స్ వేస్తారండి. దాన్ని కంబైన్డ్ ఫుటింగ్ అంటారు. ఇందులో 3 types ఉన్నాయి. ట్రెపెజాయిడల్ కంబైన్డ్ ఫుటింగ్ అంటారు. ట్రెపెజాయిడల్ షేప్లో ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ పిక్చర్లో ట్రెపెజాయిడల్ కంబైన్డ్ ఫుటింగ్ ఉంది కదా, అది డయాగ్రామ్ మనం చూస్తే ఒక సైడ్ విత్ తక్కువ ఉంది, ఇంకో సైడ్ విత్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక దాని మీద ఒక కాలం మీద లోడు తక్కువ ఉందన్నమాట. అందుకే దానికి తక్కువ విత్ వేసుకున్నాం. ఇంకో కాలం లోడు ఎక్కువ ఉందన్నమాట, అందుకే దానికి ఎక్కువ విత్ వేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ది రెక్టాంగులర్ కంబైన్డ్ ఫుటింగ్ ఎందుకు వేసుకుంటాం అంటే సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 columns ఈజ్ లెస్. అంటే 2 కాలంకి మధ్యలో తక్కువ డిస్టెన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ల్యాండ్ 11/30 ఉందనుకోండి. 11/30 ఉన్నప్పుడు 11 feet అనేది చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఇటు గొయ్యి తీయడం అటు గొయ్యి తీయడం వేస్ట్ కదా. అందుకే ఒకే గొయ్యి తవ్వేసి 2 కాలమ్స్ కంబైన్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. మూడోది చూడండి, మూడోది స్ట్రాప్ బీమ్ ఫుటింగ్ ఎక్కడ వాడతారంటే ఇప్పుడు మన బౌండరీ లైన్ ఉంటుంది కరెక్ట్గా, పక్కోడిది మనది కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ పక్కనే మనకి కాలం రావాలనుకోండి, ఏం చేస్తాం, ఆ బౌండరీ లైన్ దగ్గర కాలం ఉంది కదా, దానికి సపోర్ట్ ఉన్నది కదా, ఆ సపోర్ట్ గురించి అనేసి మనం బీమ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ పక్కనున్న వేరో ఫుటింగ్కి ఈ కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న కాలంకి ఒక బీమ్ అనేది మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాంపౌండ్ వాల్ దగ్గర స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట ఆ ఫుటింగ్కి. నెక్స్ట్ చూద్దాం, స్ట్రిప్ ఆర్ వాల్ ఫుటింగ్. ఇవి ఎక్కడ వాడతామంటే లోడ్ బేరింగ్ వాల్స్. అంటే ఇప్పుడు మనం కాలమ్స్ లేకుండా ఓన్లీ వాల్స్ తోటే మనం బిల్డింగ్స్ కడతాం కదా, ఓన్లీ G గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్స్ కడతాం కదా పాతకాలంలో, కాలమ్స్ లేకుండా. దానికి కానీ లేకపోతే కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కింద ఫుట్టింగ్ వేస్తాం కదా, దానికి వాడతారు అనమాట. ఇది మన సాయిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే కింద ఫుట్టింగ్ విత్ పెంచుకోవాలన్నమాట దీనిది. నాలుగోది ఏంటంటే మ్యాటర్ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి SBC తక్కువ ఉంటుంది, అంటే సాయిల్ది కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది.
కానీ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్ట్రక్చర్ లోడ్. అప్పుడు ఏం చేస్తామంటే లోడ్ ఎక్కువ ఉంటే మనం ఫుట్టింగ్ సైజ్ పెంచుకుంటాం కదా, కానీ కాలంకి దగ్గర ఉందనుకో ఏం చేస్తామంటే మన ఏరియా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తామో ఆ ఏరియా మొత్తానికి మనం ఐరన్ ప్రొవైడ్ చేసి మొత్తం ఫుట్టింగ్ కట్టేస్తాం. ఈ కింద పిక్చర్స్ చూడండి, మొత్తం ఫుట్టింగ్ కట్టేసి తర్వాత దానిపైన అన్ని కాలమ్స్ లేపుతాం. అంటే ఒకే ఫుట్టింగ్కి అన్ని కాలమ్స్ లేపుతాం అనమాట. దానివల్ల ఉపయోగం ఏంటంటే పైనుంచి వచ్చే లోడు యూనిఫామ్గా గ్రౌండ్ మీదకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే లోడ్ ఎక్కువ ఉన్న సాయిల్ కెపాసిటీ సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్గా ఫుట్టింగ్ వేయడం వల్ల దాని థిక్నెస్ ఆఫ్ ఫుట్టింగ్ కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఆ థిక్నెస్ ఆఫ్ ఫుట్టింగ్ తగ్గించడం వల్ల మన కాంక్రీట్ మిగులుతుంది, ఖర్చు కూడా కలిసి వస్తుంది అనమాట. 5వది ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ ఎక్కడ వాడతారంటే పెద్ద స్ట్రక్చర్లు కింద లూజ్ సాయిల్ కానీ క్లే సాయిల్ కానీ ఉన్నప్పుడు వాడతారనమాట. ఇది ఏం చేస్తారంటే లూజ్ సాయిల్ ఉంది కదా దాని నుంచి తవ్వుతారు. 10 నుంచి 300 ఫీట్ల వరకు హార్డ్ సాయిల్ దొరికే వరకు తవ్వుతారు అనమాట. తవ్విన తర్వాత దాని లోపల మనం పైల్స్ లోపల వేస్తారనమాట. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, ప్రీ క్యాస్ట్ పైల్స్ ఒకటి, క్యాస్ట్ ఇన్సైట్ పైల్స్ ఒకటి. ప్రీ క్యాస్ట్ పైల్స్ అంటే ఎక్కడో తయారు చేసిన పైల్స్ దాన్ని లోపలికి డ్రిల్ చేస్తారు. మన ఫస్ట్ పిక్చర్లో కనిపిస్తుంది కదా అది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది, దాన్ని వేరే దగ్గర నుంచి సైట్కి తీసుకొచ్చి దాన్ని డ్రిల్ చేస్తారు. రెండోది క్యాస్ట్ ఇన్ సైటు అంటే మన సైట్లోనే అది తయారు చేస్తారనమాట. ఎలా తయారు చేస్తారు ఆ పిక్చర్లో 1 by 1 చూడొచ్చు. ఫస్ట్ డ్రిల్ చేస్తారు, డ్రిల్ చేసిన తర్వాత ఆ మట్టి అంతా తీసేస్తారు. సెకండ్ స్టేజ్ ఏంటంటే అందులో రెయిన్ఫోర్స్మెంట్ పెడతారు, స్టీల్ పెట్టిన తర్వాత దాంట్లో కాంక్రీట్ వేసేస్తారు. కాంక్రీట్ వేసి ఆరిన తర్వాత దానిపైన క్యాప్ వేస్తారు అనమాట. ఆ క్యాప్ను పైల్ క్యాప్ కూడా అంటారు మనం. దీని డెప్త్ ఎంత ఉంటుందంట 10 అడుగుల నుంచి 300 అడుగుల వరకు, అంటే హార్డ్ సాయిల్ దొరికే వరకు తవ్వుతారు అనమాట. ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే పెద్ద స్ట్రక్చర్స్, బ్రిడ్జెస్ కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ వీటికి యూస్ చేస్తారనమాట ఎక్కువ. ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ ఫుట్టింగ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సైజ్ ఆఫ్ ఫుట్టింగ్ ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ ఫుట్టింగ్. అంటే ఫోర్స్ ఆన్ ఫుట్టింగ్ అంటే మన బిల్డింగ్ లోడు ఫుట్టింగ్ మీద ఎంత ఫోర్స్ పడుతుంది బై మన ఎస్బీసీ అంటే మన సాయిల్ స్ట్రెంత్ ఎంత ఉంది అని. దీనికి ఎగ్జాంపుల్ చూడండి కింద ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ ఫుట్టింగ్ ప్లస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి 8 నుంచి 10% దానికి యాడ్ చేస్తాం అనమాట బై సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటే మనం సాయిల్ టెస్ట్ చేస్తాం కదా, దాని సాయిల్ బేరింగ్ కెపాసిటీ రిపోర్ట్స్ వస్తాయి అనమాట. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. సాయిల్ బేరింగ్ కెపాసిటీకి మన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీగా ఎంత సాయిల్ బేర్ కెపాసిటీ ఉంటే అంత వేసుకోకుండా కొంచెం తగ్గించేసుకుంటాం సేఫ్టీకి. అదే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ ఫుట్టింగ్ అంటే 480 పడింది, ప్లస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 10% వేసుకుంటే 480 + 48 అయింది బై 250 అనేది ఎస్బీసీ వచ్చింది అనమాట. అది పూర్తిగా వేసుకోకూడదు, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వల్ల మనం డివైడ్ బై 2 చేసాం. అంటే ఎక్కువ ఎస్బీసీ ఉన్నా మనం తక్కువ ఎస్బీసీ వేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని డివైడ్ చేసుకుంటే మనకి ఏరియా ఎంత వచ్చింది 4.224 వచ్చింది. ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్. అప్పుడు దానికి రూట్ చేస్తే మనకి 2 మీటర్స్, రౌండ్ ఫిగర్గా 2 మీటర్స్ మనకి విత్ వచ్చిందనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, మన ఫుట్టింగ్ 2 మీటర్లు బై 2 మీటర్లు ఉండొచ్చు అనేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. మన ఇండియన్ స్టాండర్డ్ కోడ్ కొన్ని మినిమమ్ డెప్త్ ఆఫ్ ఫుట్టింగ్ కానీ థిక్నెస్ ఆఫ్ ఫుట్టింగ్ కానీ మన ఫొటోస్లో చూడొచ్చు. అది మనకి కొన్ని చెప్పింది ఐఎస్ కోడ్లో. ఏంటంటే మామూలు ఫుట్టింగ్ 150 mm కానీ 6 అంగుళాలు కానీ 150 mm కానీ తక్కువ ఉండకూడదు థిక్నెస్ మామూలు ఫుట్టింగ్లో. అదే ఫుట్టింగ్ కింద
పైల్స్ వస్తే దాని థిక్నెస్ ఎంత ఉండాలంట, 300 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఒక అడుగు కంటే ఎక్కువ పెట్టాలి కానీ తక్కువ పెట్టకూడదు అనమాట. ఫుట్టింగ్లో ఇప్పుడు మనం స్టీల్ చూద్దాం. ఫుట్టింగ్లో మనం మెస్ వేసుకుంటాం. కింద డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఆ మెస్ వేసుకుంటాం. ఫుట్టింగ్లో ఆ మెస్ స్టీలు 2 మెయిన్ స్టీల్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఫుట్టింగ్లో ఎంత పర్సంటేజ్ స్టీల్ ఉండాలి. ఇప్పుడు మనం FE 250 వేసుకుంటే దాని పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఎంత ఉండాలంట, 0.15% ఉండాలంట. అదే మనం FE 450 వేసుకుంటే దాని పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఎంత ఉండాలంట, 0.12% ఉండాలంట. ఇప్పుడు మినిమం డయామీటర్ ఆఫ్ ఫుట్టింగ్, మన ఫుట్టింగ్లో కింద మెస్ వేసుకుంటాం కదా, దాని మినిమం డయామీటర్ ఎంత ఉండాలంట, 10 mm ఉండాలంట. దానికి కవర్ ఉంటుంది, మినిమం కవర్ ఆఫ్ ఫుట్టింగ్ ఎంత ఉండాలంట, 45 నుంచి 75 mm వరకు ఉండాలంట. ఇప్పుడు ఆ కింద మెస్ దగ్గర మన డయాగ్రామ్లో బార్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ స్పేసింగ్ ఎంత ఉండాలంట, 150 mm అంటే 150 mm కానీ లేకపోతే 6 ఇంచీలు కానీ స్పేసింగ్ ఉండాలంట. ఇప్పుడు మన ఫుట్టింగ్లో మెస్ ఉంటుంది కదా, ఆ మెస్ చివరన ఎల్ షేప్ లాగా కొంచెం రాడ్ లెంత్ వదులుతారు, ఎల్ షేప్ లాగా. అది ఎంత ఉండాలంట, మినిమం 6 అంగుళాలు ఉండాలంట. లేదా ఎంత ఉండాలంట, మన థిక్నెస్ ఆఫ్ ఫుటింగ్ ఉంటుంది కదా, థిక్నెస్ ఆఫ్ ఫుటింగ్లో కవరు మనం ఇందాక 45 నుంచి 75 వరకు చెప్పాం కదా, ఆ కవరు ఆ ఫుట్టింగ్లో కింద పైన కవర్ ఉంటుంది కదా, కింద పైన కవరు ఆ థిక్నెస్లో మైనస్ చేసేస్తే మనకి లెంత్ వస్తుంది, ఆ లెంత్ అయినా ఉండాలంట. ఇంకోటి ఏంటంటే ఫుట్టింగ్ దగ్గర పైనుంచి కాలం వచ్చే రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ దాన్ని డక్లింగ్ లెంత్ కానీ డెవలప్మెంట్ లెంత్ కానీ అంటారు. పిక్చర్లో కనిపిస్తుంది కదా, అది ఎంత ఉండాలంట, 24D ఉండాలన్నమాట. 24D. అక్కడ D అంటే డయామీటర్ ఆఫ్ బార్ ఆఫ్ కాలం, అంటే ఆ కాలం బార్ డయామీటర్ ఎంత ఉందో ఇంటూ 24 చేయాలి. ఎగ్జాంపుల్కి మన కాలం డయామీటర్ 10 mm ఉందనుకోండి, ఇంటూ 24 చేస్తే 240 mm వస్తుంది. ఆర్ నాట్ లెస్ దెన్ 30 mm, అంటే 300 mm కన్నా తక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు పైన 240 mm వచ్చింది, కింద నాట్ లెస్ దెన్ 300 mm అని ఉంది. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, 300 mm తీసుకోవాలి. ఏది గ్రేట్ ఉంటే అది. మనకి నెక్స్ట్ ఫుటింగ్లో లోడ్ బట్టి మనకి 2 టైప్స్ ఉన్నాయి, కాన్సెంట్రిక్ ఫుటింగ్ ఒకటి, ఎసెంట్రిక్ ఫుటింగ్ ఒకటి. కాన్సెంట్రిక్ ఫుటింగ్ ఏంటంటే ఆ కాలం లోడు కరెక్ట్గా ఆ ఫుట్టింగ్ సెంటర్లో పడుతుంది అనమాట, దాన్ని కాన్సెంట్రిక్ ఫుటింగ్ అంటారు. ఎసెంట్రిక్ ఫుటింగ్ ఏంటంటే ఆ లోడ్ అనేది ఫుట్టింగ్ సెంటర్లో పడదనమాట, ఏదో ఒక సైడ్ మీద ఆ ఫుట్టింగ్ లోడ్ అనేది పడుతుంది, కాలం లోడ్ ఫుట్టింగ్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు కాన్సెంట్రిక్ ఫుట్టింగ్లో మనం సింగిల్ మెస్ వేయచ్చు. ఇందాక మ్యాట్ మనం డయాగ్రామ్ చూసాం కదా, సింగిల్ మ్యాట్ వేయచ్చు. దాని మినిమం డయామీటర్ ఎంత ఉండాలంటే 10 mm డయా ఉండాలి. స్పేసింగ్ ఎంత ఉండాలంటే 6 అంగుళాలు కానీ లేకపోతే 150 mm కానీ ఉండాలి. ఎసెంట్రిక్ ఫుట్టింగ్కి వచ్చేసరికి మనకి కాంపౌండ్ వాల్ పక్కనే మనకి కాలం కావాలంటే ఈ ఎసెంట్రిక్ ఫుట్టింగ్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే డబుల్ మ్యాట్ ఉండాలి. అంటే మనకు జనరల్గా ఫుట్టింగ్కి ఒక మ్యాట్ పెడతాం కదా, దానికి డబల్ మ్యాట్ పెట్టాలన్నమాట. ఆ మ్యాట్కి వేరే మ్యాట్కి డిస్టెన్స్ ఎంత ఉండాలంట, 6 అంగుళాలు పెట్టుకోవాలన్నమాట. అంటే కిందన ఒక మ్యాట్ పెట్టామంటే 6 అంగుళాలు వదిలేసి దానిపైన ఇంకో మ్యాట్ పెట్టాలన్నమాట. తర్వాత దీనికి డయామీటర్ మినిమం 10 mm డయా వాడతారు. స్పేసింగ్ కూడా సేమ్ 6 inches కానీ లేకపోతే 150 mm కానీ స్పేసింగ్ వాడతారు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్గా ఫుట్టింగ్ ఎలాగా డిజైన్ చేస్తారు అనేది నేను చూపించాను నా నాలెడ్జ్ ప్రకారం. లెంత్ అయితే చాలా పెద్దది వచ్చింది. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తానంటే ప్లింత్ బీమ్, అంటే అన్నీ కలిపి చెప్పేస్తాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బీము ప్లస్ కాలమ్స్, దాని డిజైన్ చెప్తాను. తర్వాత ప్లింత్ హైట్ అంటే ఏంటని చెప్తాను అనమాట నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.